మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చల నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగాని అటు మీదున్న మోదీ సారు ఇటుకెళ్ళున్న రేవంత్ సారు అయ్యో గదేనోలా బడే బాయ్ షోటే బాయ్ అనుకుంటా ఏమనేదోల్లా మోడల్ గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అంటే గుజరాత్దే, తెలంగాణను కూడా గుజరాత్ లెక్క చెయ్యాలి అని చెప్పే కదా. ఈ గుజరాత్ మోడల్ ఏందో అక్కడి కథ ఏందో కార్ఖానా ఏందో ఒక చిన్నదంటే చిన్న వీడియో బయట పెట్టింది. అది చూసి మీరు కూడా క్లారిటీకి రావాలి గంతే చూసేయండి. ఫస్ట్ ఇగో వీళ్ళ తన్లాట చూడుర్రి. అయ్యయ్యో గంతమంది ఉన్నారేంది, ఒకరికొకరు మీద పడుతున్నారు. అబ్బర బిడ్డ పాపం కింద పడ్డారు కదా, ఇంకా నయము ఏం కానట్టే ఉన్నది. కానీ ఈ రేలింగ్ మాత్రము ఇరిగిపోయింది. ఇంతకు వీళ్ళ లెవెల్ అంటే నిరుద్యోగులు శ్రీమాన్ మోదీ సారు వారును రేవంత్ సారు వారు మోడల్ బోల్తే అని అనుకుంటే చెప్పే గుజరాత్ లా ఒక ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచిర్రు. అందులో 10 అంటే 10 ఖాళీలు ఉన్నాయంట. ఓటల్లా ఇంటర్వ్యూలు ఉన్నాయి రాన్రి అని పేపర్లు ఇచ్చిర్రట. ఇక 10 కొలువుల కోసం దగ్గర దగ్గర 2000 మంది దాకా నిరుద్యోగులు వచ్చిర్రు. అదే మన గవర్నమెంట్ కొలువా అంటే అది కాదు, ప్రైవేటు తుమ్మితే ఊసిపోయే కొలువే. అయినా కానీ సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని అనుకుంటా ఆ ప్రైవేటు కొలువు కోసం గంతమంది ఎగబడ్డరోల్లా. ఇక ఒకటేసారి గంతమంది వచ్చే వరకు ఇగో ఇట్లా కింద పడ్డారు. కానీ ఒక్క సీన్ చెప్తలేదా మనకు దేశంలో నిరుద్యోగం ఏ తీరులో ఉన్నదో. అందున గుజరాత్లో ఇంకా గుజరాత్ అంటే ఏడికో పోయింది, డెవలప్మెంట్లో దూసుకుపోయింది, అది దేశానికే ఆదర్శం అని మోదీ సార్ అంటుంటాడు కదా. అగో గుజరాత్ మోడల్ అసలు సిసల్ కథనేమో ఇగో గిట్లున్నది. అమ్మయ్య ఒకసారి అయిపోయింది, మళ్ళా ముచ్చట్లు ఒడిచినాక మళ్ళా మళ్ళక నవ్వుతా. నాకేమన్నా ఇనామి ఇస్తారో మరి ఏందోల్లా నీ ఓవర్ యాక్షన్ ఏంది, ఆ పండ్లీగిలిచ్చుకుంటా కిస్స కిస్స నవ్వుడేంది, కొంపదీసి ఏదన్నా పండ్ల పేస్టుకో లేకుంటే మంజన్ పొడికో అడవడేసి ఇట్లా ఎత్తాన్నవా అని కారణం ఆడేరు. హే అట్లా ఆడకుర్రి. ఏందయ్యానంటే జపాన్లా ఒక కొత్త కానూను వచ్చిందోల్లా, కొత్త కానూను ఇట్లా రోజులో ఒక్కసారన్నా కిస్స కిస్స నవ్వాలంట, లేకుంటే జైలు ఎత్తారు. అరే అవంటేనోల్లా అగ చూడుంటే కావాలంటే. నవ్వుడు ఒక భోగం, నవ్విచ్చుడు ఒక యోగం, నవ్వకపోవుడు ఒక రోగం అని అప్పట్లా ఒక పెద్ద మనిషి చెప్పిండు. అయితే ఇప్పుడు జపానోళ్ళు నవ్వు రోగంతోని పరిశాన్ అవుతున్నారు. అరే అవంటనోళ్ళ అక్కడోళ్లకు ఇప్పుడు నవ్వొస్తలేదట. అందుకే జపాన్ దేశంలో ఉన్న ఒక రాష్ట్రము అక్కడి జనాలకు నవ్వుల కానూను తెచ్చింది. రోజులో ఒక్కసారన్నా నవ్వాలి, లేకుంటే జుర్మానాలు జైలు చిచ్చలు ఉంటాయి. అదే ఈ కానూను. ఓష్ని ఇదేం కానూను రో, నవ్వుడు నవ్వకపోవుడు ఎవరిష్టం వాళ్ళది, నవ్వుమని గవర్నమెంట్ ఎప్పుడైంది అని అనిపిస్తున్నది కదా. మరి ఏం చేయమంటారు వాళ్ళ. జపాన్ వాళ్ళంటే పని మీదనే వాళ్లకు పానం కొట్టుకుంటదాయే, పని మీద పడి పెండ్లీలు కూడా చేసుకుంటలేరు. ఆఖరికి వాళ్ళ ముఖంలో నవ్వు కూడా మాయమైంది. ఎవ్వల్ని చూడు మొహాలు మాడుచుకొని పెంటమూతి పెట్టుకొని ఎవడో కొట్టినట్టే కోపంతోని మొహాలు పెట్టుకుంటుండ్రట. వాళ్ళ ముఖంలో నవ్వు అనేది మాయమైంది. ఎంతసేపు ఆలోచించుడు, చిరాకు వడుడు, కసిరించుకునుడు గిదే కథనట. వాళ్ళ ముఖంలా నవ్వు కలనే తప్పింది. ఇక గిట్లనే మొహాలు మార్చుకొని ఉంటే ఇక పర్మనెంట్గా ఇక్కడ జనాలకు నవ్వు అనేదే తెలియదు కావచ్చని అక్కడి ప్రభుత్వానికి అనిపించింది. ఇక నవ్వకుంటే బీమార్లు కూడా అత్తున్నాయట కదా. అందుకే ప్రతి ఒక్కళ్ళు రోజులో ఒక్కసారన్నా కిస్స కిస్స అనుకుంటా పండ్లు గిలియాలి. హా అని గట్టిగా నవ్వాలి. ఆగరసే నవ్వకుంటే మాత్రం కేసులుంటాయి అని అనబట్టిర్రు. చూసిన రాను వల్ల రాను ఎక్కడి దాకా పోయిందో మనిషి బతుకు. ఆఖరికి నవ్వుకు కూడా దూరం అవుతుండు. అయినా ఎంత సంపాదించి ఏం చేస్తారోల్లా, నెత్తి మీద పోసుకుంటారా లేకుంటే పోయేటప్పుడు ముళ్ళేమన్నా ఎత్తుకపోతారా? సంపాదనల వాడి కమస్కం నవ్వుడు కూడా మర్చిపోతే ఎట్లా? ఖాళీ జపాన్ అనే కాదు, అన్ని దేశాలలో చాలా మంది జనాలు నవ్వుకు దూరం అవుతున్నారు. అంతెందుకొల్లా ఆఖరికి మన దేశంలో కూడా జనాలకు నవ్వు రాక, నవ్విచ్చేటోళ్ళు లేక, నవ్వేతెందుకు లాఫింగ్ క్లబ్బులు అనుకుంటా పోతాండ్రు.
ఉత్తదానికి పచ్చిదానికి నవ్వు రాకున్నా జరసేపు నవ్వుకుంటుండ్రు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక ఇప్పుడు అంటే కనబడతలేరు కానీ అప్పట్లా మన ఊర్లల్లా చిన్నపాటి సర్కస్ ఫీట్లు నడిచేటి వాళ్ళ. అయ్యో గవ్వేనోళ్ళ ఒక తాడును ఈ కొస నుంచి ఆ కొసకు గట్టి ఒక బుజ్జవ్వ కట్టె పట్టుకొని తాడు మీదకెళ్ళి నడుస్తుంటది. అర్రే నాకైతే మస్తు పర్షాన్ అనిపించేది వాళ్ళ. ఆ బుజ్జి ధైర్యానికి కింద పడతనా అనే భయమే లేకుండా నడిచేది వాళ్ళ. ఇగో ఇప్పటికీ కూడా నాకు కళ్ళల్లో మెదులుతూనే ఉన్నది అసలు సీన్లు. ఇప్పుడు వాళ్ళెందుకు యాదకొచ్చిరు నీకు అని అంటారా? అయితే గిట్లనే ఒక పెద్ద మనిషి పెద్ద తాడు మీదకెళ్ళి ఈ కొస నుంచి ఆ కొస దాకా నడిచే ఈగురం పెట్టుకున్నాడు. ఆఖరికి ఏమైందో చూడాలి, మీరు చూసేవారు. అమ్మరే కొండ, ఇగో ఈ కొసకున్న టవర్ నుంచి ఆ కొసకున్న టవర్ దాకా పెద్ద తాడు కట్టిరు. కిందనేమో సముద్రం ఉన్నది, నడుమిట్లనేమో ఇగో ఈ మనిషి అగజూడు ఎట్లా నడుస్తున్నాడో. అయితే కొందరికి ఉత్తగానే ఉండే కాడ ఉండబుద్ధి కాదు కదా, ఏదో ఒక్కటి చేయబుద్ధి అవుతుంది. అసుంటోడే ఈ మనిషి ఇంగ్లీష్ సినిమాలలో స్టంట్లు గింట్లు ఎత్తాడట. అయితే ఇప్పుడు ప్రపంచ రికార్డు కోసం ఈ పైల్వాను ఈ ఈగురం పెట్టుకున్నాడు. 1/2 కిలోమీటర్ ఎత్తు నుంచి 3.5 కిలోమీటర్ల దూరం తాడు మీద నడుస్తా అని ముంగటికొచ్చిండోల్లా. అవో నడుస్తున్నాడు చూడుర్రి. నాయనో నాకైతే ఇట్లా చూస్తుంటే గజ్జుమంటున్నది. అసోంటిది ఈయనకెట్లా అనిపించాలే కావచ్చు. కండ్లు మూసుకొని నడుస్తున్నాడా ఏంది? ధైర్యంగల్లోడే కదా, దగ్గరకు వచ్చిండు. అగో ఇటు ఇటు ఊగుతున్నాడు కదా, లగ్గం అవుతుందా ఏంది తాతది? అయ్యయ్యో లటుక్కున పడ్డాడు కదా. ఇంకా నయ్యమోళ్ళ పెయ్యికి తాళ్ళు గిల్లు కట్టుకున్నాడు, లేకుంటే ఆ నీళ్ళలోనే పెద్ద శాపకు పలారం అయిపోవు. ఇగో ఎట్లా లేస్తాండో చూడు. మొత్తానికి వచ్చిండు. ఇప్పుడు దునియాలనే తాడు మీద ఎక్కువ దూరం నడిచిన మొనగాడు ఈయననే, కానీ రికార్డు మాత్రం ఈయనకి ఇయ్యలే. ఇంకొక 80 మీటర్లు ఉన్నదనంగా ఎటమటం అయిండు కదా, అందుకే ఎక్కువ దూరం నడిచిన రికార్డులలో పేరు రాయలే. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఇట్లా నడిచేటందుకు కూడా మస్తు ధైర్యం కావాలి. పానాలు అడ్డం పెట్టి మరి రికార్డు కోసం ఇట్లా నడుచుడు పెట్టిండంటే ఈయన గుండె శానా గట్టిది కదా. అన్నట్టు ఈ సాహసము ఏడ చేసిండో చెప్పనట్టున్నది కదా. గా ఇటలీలో ఇటలీలా మొత్తానికి
ఎట్ట కేలకు ఇంకేమున్నాయి శివరకి అంబానీ కొడుకు లగ్గమైంది పోన్రి. ఓరి నాయనో, ఒకటా రెండా 6 నెలల సంధి ఏమేమో పేర్లు పెట్టుకుంటా లగ్గం చేస్తూనే ఉన్నాడు. ఈ గడుత్తలేదు ఆ గొడుత్తలేదు, ఈ గొడుత్తలేదు ఆ గొడుత్తలేదు. జనవరి నుంచి స్టార్టు, చుట్టాలు వస్తాళ్ళు, డ్యాన్సులు చేస్తాళ్ళు, షేయి గడుగుతాళ్ళు, పోతాండ్రు. మళ్ళా నెలలకు మళ్ళీ వస్తాండ్రు, మళ్ళీ ఎగుడుతాండ్రు, మళ్ళీ తింటుండ్రు, మళ్ళీ పోతుండ్రు. 6 నెలల సంధి గిదే కథ. లాస్ట్కు ఇగో ఆఖరి సంబరం కూడా అయినట్టే పోన్రి. ఇవ్వండ్రి మనం కూడా లగ్గం కాడికి అట్లా 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 పోయినట్టు చేద్దాము. ఇక ఎవరెవరు వచ్చిర్రు, ఏంది కథ, వంటలు ఎట్లున్నాయి, బగారన్నం పెట్టిర్రా, దాల్చా ఓసిర్రా, బంతిలో ఎవరెవరు కూర్చున్నారు, ఏంది కథ, ఇవన్నీ చూద్దాం రాండ్రి. వామ్మో ఓరి నాయనో, దేశంలో ఉన్న సెలబ్రిటీలు, రాజకీయం లీడరు అంబానీ చిన్న కొడుకు పేరంటానికే వచ్చినట్టున్నారు కదా. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మనవుడ్, మశానం వుడ్ అన్న పరకే లేకుండా దేశంలో ఎవలెవలు పేరుగల్లోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వరుసగట్టచ్చిర్రు చిన్నంబాని లగ్గానికి. మన దేశ పోల్లే ఏంది, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు వచ్చిర్రులో ఎవలన్నా పెండ్లికత్తే ఇంతంత బువ్వదిని కట్నం చదివిచ్చి పోతారు. 1116లో, 116లో. కానీ అంబానీ దావతు ఉల్టా ఉన్నది. పెండ్లికచ్చేదందుకే చుట్టాలకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ ఇంటికి రప్పించుకున్నాడట. ఆగజూడవు జిగేల్ అనుకుంటా ఎట్లత్తాన్రో. ఇంతకు పెండ్లి పిల్లగాన్ని చూసిరు కదా మీరు, మల్లో మల్క చూడు ఈడు జోడు. కానీ ఏ మాట కామాటేనోల్లా, ఏమన్నా పెండ్లంటే 2 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, వారం రోజులు చేస్తారు. కానీ అంబానీని చూసినావా, 6 నెలల సంధి చేస్తూనే ఉన్నాడు. చిన్న కొడుకు అంటే ఎంత పాయరమో చూడు. ఇక పెళ్లి చేసుకుంటున్న కొడుకుని చూసి అంబానీ ఉన్ను ఈమె ఇంటామె ఒగమురిచిపోవుడా, కండ్ల పొంట నీళ్లు కూడా పెట్టుకున్నారోల్లా. ముచ్చట ఇవన్నట్టోళ్ళ ఎరటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.